మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'విశ్వంబర'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సోషియో ఫ్యాంటసీ జోనర్లో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందుతుంది. అయితే సీజీ పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఉత్తమ నాణ్యత కోసం చిరంజీవి సూచనలతో సీజీ కంపెనీలు పరిపూర్ణం అవుట్పుట్ కోసం శ్రమిస్తున్నాయి. దీంతో రిలీజ్ డేట్ పై స్పష్టత లేక అభిమానుల నిరాశ నెలకొంది. ఈ చిత్రంలో అందాల తార త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం దృశ్య విస్మయంగా నిలవనుంది. రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అంచనాలు తగ్గకుండా త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వంబర సినిమా ముందస్తుగా చేసిన ప్రకటన ప్రకారం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు విశ్వంబర సినిమా విడుదల కాలేదు. త్వరలో విడుదల కాబోతుందా అంటే అది కూడా క్లారిటీ లేదు. ఒక సినిమా విడుదల తేదీ ప్రకటిస్తే ఆ తేదీకి రాకున్నా ఆ తేదీకి దగ్గరగా ఉన్న తేదీకే అంటే 2-3 నెలల గ్యాప్‌లోనే రావాల్సి ఉంటుంది. విశ్వంబర సైతం సంక్రాంతి మిస్ అయింది కనుక 2025 సమ్మర్‌కే వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. విశ్వంబర సినిమా ఆలస్యంకు కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ అనే విషయం తెలిసిందే. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అనధికారిక సమాచారం ప్రకారం షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. మహా అయితే వారం రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది. అది కూడా ఎప్పుడో పూర్తి చేసే అవకాశం ఉన్నా కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం వీఎఫ్ఎక్స్ షూట్ ను కలిగి ఉందట. దాంతో సినిమాకు ఎక్కువగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంది. అందుకోసం ఇండియన్ టీం సరిపోవడం లేదు. అందుకే విదేశాల్లో ఉన్న వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. బింబిసారతో హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ వెంటనే చిరంజీవి వంటి మెగాస్టార్ తో అతిపెద్ద సోషియో ఫ్యాంటసీ సినిమాను తీసే అవకాశం దక్కింది. విశ్వంబర సినిమాను చేసే అవకాశం వశిష్ఠకు దక్కడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద రిస్క్. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అతడి మీద ఒత్తిడి ఓ రేంజ్లో ఉంది. ఆ మధ్య సినిమాను ప్రకటించడానికి వదిలిన గ్లిమ్స్ వీడియోకు వినియోగించిన గ్రాఫిక్స్ వర్క్ పై ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలిసిందే. అందుకే సినిమాలో అయినా క్వాలిటీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దర్శకుడు వశిష్ఠ గతంలో ఈ స్థాయి వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిందే లేదు. వశిష్ఠ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయమై పెద్దగా అవగాహన లేకపోవడంతో విశ్వంబర సినిమా ఆలస్యమవుతూ వస్తుంది అనేది చాలా మంది అభిప్రాయం. విశ్వంబర సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వీఎఫ్ఎక్స్ వర్క్ సైతం నడుస్తూనే ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాదిలో విశ్వంబర సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా ఎంత ఉంది అనే విషయంలో దర్శకుడికి ఇతర యూనిట్ సభ్యులకి ఒక స్పష్టత లేనట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమా విడుదల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అంటూ చాలా మంది అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ ఇప్పటికైనా విశ్వంబర సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఏడాదిలో విశ్వంబరతో మెగా ఫ్యాన్స్ ముందుకు మెగాస్టార్ వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. ఈ చిత్రంలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 200 కోట్లతో భారీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.